మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఇండియాలో హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్, థౌసండ్స్ ఆఫ్ కాస్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియస్ ఇన్ని ఉన్నా సరేనా మన ఇండియా మొత్తం ఒకే రూల్ ఫాలో అవుతుంది. అదే రోజు అసలు ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సినిమాలో అయితే హీరోకి డైరెక్టర్ ద్వారా వస్తుంది, కానీ మన ఇండియాకి పవర్ మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. అసలు మన కాన్స్టిట్యూషన్ కి పునాది ఎక్కడ మొదలైందో మీకు ఏమైనా ఐడియా ఉందా? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. చిన్నగా చెప్పాలంటే ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక పెద్ద చట్టం. మన రాజ్యాంగంలో ఆల్మోస్ట్ 60% కంటెంట్ దీని నుంచే కన్స్యూమ్ చేసుకున్నారు. మెయిన్ గా ఫెడరల్ స్ట్రక్చర్, గవర్నెన్స్ అండ్ జ్యుడిషియరీ, మెయిన్ గా ఈ 3 పాయింట్స్ ఈ గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ ఇండియా దగ్గర నుంచి బ్లూ ప్రింట్ తీసుకున్నాం మనం. ఇకపోతే మన కాన్స్టిట్యూషన్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. దీన్ని రాయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ టీమ్ కి 2 years 11 months and 18 days టైం పట్టింది. అప్పట్లోనే దీనికోసం దగ్గర 64 lakhs అయితే ఖర్చు చేయడం జరిగింది. ఎంతమంది ప్రజల భవిష్యత్తు ఒకే దగ్గర తీసుకొచ్చిన మహా గ్రంథం ఇది. ఇది చాలా మందికి తెలియని విషయం. మన కాన్స్టిట్యూషన్ ని ఎవరు టైప్ చేయలేదు, ప్రింట్ కూడా చేయలేదు. దీనిని ప్రేమ్ బిహారీ నారాయణ్ అనే ఒక వ్యక్తి తన అందమైన కర్సివ్ హ్యాండ్ రైటింగ్ తో రాశారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, కానీ ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే ప్రతి పేజీలో ఆయన నేమ్ ఉండాలి, అంతేకాకుండా ఆయన తాతగారు పేరు అనేది లాస్ట్ పేజీలో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మన